समुदीरयत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मुखं करोतु वाचालं भङ्गं लङ्घयते गिरिमत्पादमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। जय श्रील प्रभुपाद की जय, श्रीमद्भागवतम की जय। लाइव स्ट्रीम है, लाइव स्ट्रीम है, मेरे को फीडबैक आता रहता है। हरे कृष्ण, स्वागतम అండి అందరికీ। శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోని 13వ అధ్యాయంలోని యుధిష్ఠిర్ మహారాజ్ విదుర మధ్య జరిగిన ఈ సంభాషణ గురించి మనం లాస్ట్ 3-4 క్లాసుల్లో డిస్కస్ చేసుకుంటూ వచ్చాము। సో అదే కాంటెక్స్ట్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది। సో అదే ఫిలాసఫీని మనం కమ్యూనికేట్ చేస్తూ ఈ లాస్ట్ వీక్ అంటే నిన్నటి క్లాస్లో మనం విదురుడి యొక్క ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, ఎలాంటి ప్లేసుల్లో ఆయన దర్శనం చేసుకున్నారు, చివరికి ఒక ప్రశ్న అడిగారనమాట, మీరు మథురా వెళ్ళారా, ద్వారకా వెళ్ళారా, ద్వారకాలో మన అసోసియేట్స్ని మీరు చూసారా అన్నట్టు వాళ్ళని క్వశ్చన్ చేశారనమాట। అందరూ సుఖంగానే ఉన్నారా, అందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉన్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ ముందుకు వచ్చింది। సో ఆ క్వశ్చన్కి తగ్గట్టుగానే ఇప్పుడు విదురుడు ఎలా ఆన్సర్ చేశాడు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనం ఎలా అర్థం చేసుకుందామని చెప్పి వాళ్ళ క్లాస్ అన్నమాట। ఇతి యుక్తో ధర్మరాజేన సర్వం తత్ సమవర్ణయత్। ఇతి యుక్త ధర్మరాజేన, ధర్మరాజుడు అడిగిన దాని విధంగా, ఇతి యుక్త ఆయన ప్రశ్నించిన విధంగా, సర్వం తత్ సమవర్ణయత్ అన్ని విషయాల గురించి ఆయన ఎలాబొరేట్గా డిస్క్రైబ్ చేశారంట। సమవర్ణయత్, వర్ణయత్ అంటే డిస్క్రైబ్ చేయటం, వర్ణించటం, సమవర్ణయత్ అంటే అన్నిటికీ యథాతథంగా వాటన్నిటి యొక్క ఎలాబొరేట్ డీటెయిల్స్ కమ్యూనికేట్ చేయగలగటం। యథా అనుభూతం క్రమశః అంటే ఫస్ట్ ఏ ఊరు వెళ్ళారు, వాటి యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఆయన క్రమశః అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట। యథా అనుభూతం క్రమశః వినా యదుకుల క్షయం, ఆ యదుకుల క్షయం విషయం తప్ప అన్ని విషయాలన్నింటినీ ఆయన క్రమం తప్పకుండా సీక్వెన్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారంట। తర్వాత ఎందుకు యదుకుల క్షయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్తే, నాను అప్రియం దుర్విసహం నృణాం స్వయం ఉపస్థితం నా వేదయత్ సకురుణః దుఃఖితాన్ ద్రష్టుం అక్ష్మః। ఎందుకంటే तू इधर ही बैठे रहो, कुछ काम होगा तो कब करते रहो। విదురుడి యొక్క దయాగుణం సకరుణ ఏమిటయా అంటే, విదురుడి యొక్క దయాగుణం అప్రియం దుర్విసహం, వేరే వాళ్ళని నా వల్ల దుఃఖంలో పెట్టకూడదు, వాళ్ళని నృణాం స్వయం ఉపస్థితం, వాళ్ళ కష్టమేదో వాళ్లే అనుభవించని, వేరే వాళ్ళ దుఃఖానికి నేను కారణం అవ్వకూడదు। నా వేదయత్ సకరుణః దుఃఖితాన్ ద్రష్టుం అక్ష్మః। పాండవులు ఎంత గొప్ప భక్తులు అంటే, వాళ్ళని దుఃఖంలో చూడటం నా వల్ల కావట్లేదు కాబట్టి అతను ఈ అన్పలాటబుల్ అంటే రుచికరమైనది కాదు ఇది, ప్లస్ అన్బేరబుల్, దుర్విసహం అప్రియం, ప్రియమైనది కాదు ఇది, అప్రియం। తర్వాత సహం అంటే సహించగలిగేది, దుర్విసహం అంటే సహించలేనిదన్నమాట। అలాంటి ఈ విషయాన్ని నేను చెప్పలేకపోతున్నాను। స్వయం ఉపస్థితం, దాని కాలానుసారం అది ఎలా వచ్చి వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుందో వాళ్ళకి అలానే రానివ్వండి, వాళ్ళ యొక్క దుఃఖానికి నేను కారణం అవ్వకూడదు, నా వల్ల వాళ్ళు దుఃఖంలో పడకూడదు। సో వాళ్ళకి సమయానుసారం సందర్భానుసారం వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు అన్నట్టు ఆయన ఎక్స్ప్రెస్ చేశారనమాట। సో ఇక్కడ మనకి ఒక కన్సెప్షన్ మనం అర్థం చేసుకోవడానికి ఒక పాయింట్ ఏంటయ్యా అంటే, యదుకుల క్షయం భగవంతుడి యొక్క ఎంటైర్ ప్లాన్ ఏంటయ్యా అంటే, దీంట్లో మనకి ఆచార్య ప్రభుపాదుల వారు యదుకుల క్షయం ఎందుకు జరిగింది, చాలామందికి డౌట్ ఉండదన్నమాట, ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకోవాల్సి వచ్చింది, దీని యొక్క మనకేంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, మనం ఈ సిచ్యువేషన్ నుంచి మనమేం అర్థం చేసుకోగలగాలి। దీంట్లో ప్రభుపాదుల వారు 2 పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట। ఏమిటయ్యా అంటే,
వాళ్ళందరూ కూడా ఒక మిస్కన్సెప్షన్ వచ్చిందనమాట. ఏంటయ్యా అంటే భగవంతుడి వంశంలో పుట్టాం కాబట్టి మేమందరూ కూడా భగవంతుడితో సరిసమానంగా అయ్యాము అన్నట్టు ఒక భావంలోకి వచ్చారంట. వాళ్ళ యొక్క మిస్కన్సెప్షన్ అని అంటారు దీన్ని. భ్రమ అంటేనే మనం ఆల్రెడీ ఇన్ఫ్లూషన్లో ఉన్నాను. మనం ఒక మిస్కన్సెప్షన్లో ఏంటంటే తాడును చూసి పాము అనుకుంటాం చూసారా, అలాగే వీళ్ళందరూ కూడా భగవంతుడి వంశంలో పుట్టాం కాబట్టి మేమందరం కూడా భగవంతుడితో సరిసమానం అని చెప్పి ఒక భావం వచ్చిందంట. ఇప్పటికీ చాలామంది ఒక వంశంలో పుట్టామంటే మేమంతా ఆ వంశస్థులు అని చెప్పి ఎంత గర్వపడుతుంటాము. సో ఇలాగే వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది కలిగే విషయంలో వాళ్ళందరూ కూడా ఆ ఐడియాకి రాబోతుంది. కలియుగంలో జనాలందరూ కూడా దీని నుంచి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ట్రీట్ చేయబోతున్నారు, వాళ్ళు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నారు అని చెప్పి ఫస్ట్ రీజన్ అనమాట. 2, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క వంశంలో వాళ్ళు వచ్చిందే స్పెసిఫిక్ పర్పస్ వచ్చేసరికి భగవంతుడి యొక్క పనిలో సహాయపడటానికి. ఇప్పుడు భగవంతుడు అతని లీలలన్నీ కూడా పర్ఫెక్షన్ అయిపోవచ్చేసరికి ఇక ఆయన తన ధామానికి వెళ్ళిపోయే ముందు ఆయనతో పాటు పిలిపించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్కి సాగనంపడానికి అంటే వాళ్ళందరినీ పంపించి వేయటానికి ఇది ఒక రీజన్ కింద భగవంతుడు తీసుకున్నాడు. మీరందరూ నా కోసం అవతారం తీసుకున్నారు కాబట్టి ఇక నా ఆదేశం పైన మీరందరూ మీ స్వధామాలకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక కాన్సెప్ట్లో ఈ ఎదుకుల క్షయాన్ని భగవంతుడు శాంక్షన్ చేశాడు. ఎందుకంటే ఈ పూర్తి ఎంటైర్ ఈ మెటీరియల్ యూనివర్స్లో భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క వంశాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీ లేదు. ఎవరు కూడా వాళ్ళతో అసలు యుద్ధం చేసి గెలవాలని చెప్పి ఒక భావన కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే భగవంతుడి వల్ల వాళ్ళ యొక్క కెపాసిటీలు అందరూ కూడా ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఒక పెద్ద మంట ముందు మినుగుడు పిరుగుడు, అంటే సూర్యుడు ముందు మినుగుడు పిరుగుడు ఎంత ఉంటుంది, అంత మైన్యూట్ కెపాసిటీలో వీళ్ళందరి యొక్క కెపాసిటీలు ఉన్నాయి కాబట్టి సో మరి వీళ్ళు మరి వెనక్కి వెళ్ళిపోవాలంటే వీళ్ళలో మరి ఎలా జరగాలి మరి అని చెప్పి భగవంతుడు ఆలోచించి ఒక స్పెసిఫిక్ రీజన్ వల్ల, అంటే గాంధారి ఒక శాపం పెట్టింది, తర్వాత కొంతమంది ఋషులు తర్వాత వాళ్ళు కూడా ఒక శాపం వచ్చిందనమాట. ఈ రెండింటినీ కాంబినేషన్ చేసుకొని వాళ్ళ యొక్క యదు వంశం యొక్క నాశనం జరిగిపోయింది అని చెప్పి భాగవతంలో ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో యదువంశం కూడా విదురుడికి వాళ్ళకి యొక్క థిక్ రిలేటివ్స్. సో వాళ్ళ యొక్క బాధ ఇతను తట్టుకోలేక అతని గురించి వాళ్ళకి కమ్యూనికేట్ చేద్దామా వద్దా అని చెప్పి ఒక భయం అనమాట. ఏమవుతుందంటే అంటే మనకు చెప్తారనమాట, ఎవరైనా పెద్దవారు ఉంటే, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి చెడు వార్తలు సడన్గా చెప్పొద్దామంటే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్తారనమాట. వీళ్ళందరూ కూడా ఆ విధంగానే వీళ్ళొక గొప్ప భక్తులు, ఇలాంటి చేదు వార్త చెప్తే వాళ్ళందరూ తట్టుకోగలరా లేదా అని చెప్పి ఒక భయంతో అలాంటి విషయాన్ని కూడా చెప్పలేదు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే వినా యదుకుల క్షయం, వినా అంటే వితౌట్, అది తప్ప యదుకుల క్షయం తప్ప తతిమా విషయాలన్నింటినీ ఎలాబరేట్ చేసి డిస్క్రైబ్ చేశారనమాట. సో విదురుడు కూడా ద్వారకా డైరెక్ట్గా వెళ్ళొచ్చి ఉండొచ్చు భగవంతుడి దర్శనం చేసుకోవడానికి. అంతకుముందే అతను ప్యూరిఫికేషన్ అవ్వడానికి అసోసియేట్స్ వీళ్ళ కౌరవుల యొక్క అసోసియేషన్ ఉండటం వల్ల చాలా కాలం ఇతను చాలా వాళ్ళ యొక్క సాంగత్యం ఉండటం వల్ల ఇతను అనుకున్నాడు, నా మనస్తత్వం వీళ్ళతో పాటు ఉండి నా మనసు కూడా కలుషితం అయిపోయింది. సో నేను కూడా వీళ్ళతో పాటు ఇలానే కంటిన్యూ చేస్తే నేను ఇంకా అన్క్వాలిఫైడ్ పర్సన్గా అయి ఉన్నాను, ఫస్ట్ నేను ప్యూరిఫై అవ్వాలి. అందుకని చెప్పి అతను డైరెక్ట్గా ద్వారకా వెళ్ళలేదు. సో అతను అన్ని తీర్థయాత్రలు పరిక్రమ చేసి చివరికి ప్రభాస క్షేత్రం వచ్చినప్పుడు అక్కడ అర్థమైందనమాట, యదుకుల క్షేమం ఆల్రెడీ జరిగిపోయింది, భగవంతుడు అతని లీలల్ని ఫినిష్ చేసేసాడు అని చెప్పి. ఇంకా ఆ బాధ తట్టుకోలేక అక్కడి నుంచి అతను యమునా నదికి వచ్చిన తర్వాత అక్కడ మథురా దగ్గర యమునా నది తీరంలో ఉద్ధవుడిని కలుస్తాడనమాట. ఉద్ధవుడిని కలిసినప్పుడు ఉద్ధవుడిని ప్రశ్నలు అడిగి ఎలా జరిగింది, యదుకుల క్షయం అనేది ఎలా జరిగింది, వీటన్నిటి యొక్క వృత్తాంతాన్ని అతను అక్కడ అర్థం చేసుకున్నాడు అనమాట. సో ఉద్ధవుడు యొక్క స్వయంగా అతను ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ కాబట్టి ఇవి మనకి అర్థం చేసుకోవడానికి ఇవి శాస్త్రానికి ఒక నిర్దేశత అనమాట, అది ఎందుకు జరిగింది అనేది. సో దానికి వారు ఉద్ధవుడు ఎలా డిస్క్రైబ్ చేస్తాడని చెప్పి భాగవతంలో ఒకరోజు గొప్ప ఋషులందరినీ వసుదేవుడి ఇంట్లో ఒక యజ్ఞాని కోసం అని చెప్పి పిలిపించారంట. ఎవరెవరు వచ్చారయ్యా అంటే విశ్వామిత్ర, అసిత, కన్వ, దుర్వాస, భృగు, అంగీర, కశ్యప, వామదేవ, అత్రి, వశిష్ఠ,
నారద, ఇలా గొప్ప గొప్ప ఋషులందరినీ అక్కడ పిలిపించారంట. వీళ్ళందరి చేత ఒక పెద్ద యజ్ఞాన్ని స్టార్ట్ చేశారంట. ఈ యజ్ఞంతో కలియుగంలో జనాలందరికీ కూడా పాపాలు ఎక్కువైపోయి పుణ్యాలు చేయటం మర్చిపోతారు కాబట్టి ఆ సమయంలో వీళ్ళందరికీ మంచి జరగాలి అని అనుకుంటే వాళ్ళందరికీ ఉద్దేశిస్తూ కలియుగం యొక్క ప్రభావం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించడానికి భగవంతుడిని రక్షణ కోరుకుంటూ వాళ్ళందరూ ఈ యజ్ఞాన్ని చేశారంటే గొప్ప ఋషులందరి యొక్క సాంగత్యంలో. ఈ ఋషులందరూ వచ్చి వాళ్ళందరూ వాళ్ళ సేవను సరిగ్గా చేసేసరికి భగవంతుడు కూడా సంతుష్టుడై వాళ్ళందరికీ ఇక సెలవు ప్రకటించారంట. వాళ్ళ యొక్క రెస్పెక్టు ఆశ్రమాలకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకొక పక్క నిండా ఇంకొక పిండారక అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంది, పిండారక అని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ అక్కడ రెస్ట్ తీసుకునే సమయంలో యదుకులంలో ఉండే కృష్ణుడి వంశం యొక్క పిల్లలందరూ కూడా కొంచెం ఆకతాయితనంతో సాంబ అని చెప్పి జాంబవతి కొడుకుడికి ఒక అమ్మాయిలాగా వేషం వేయించి ఆ ఋషుల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు కొంచెం అవహేళనకింత అంటే వాళ్ళని కించపరిచే విధంగా లేకపోతే అవహేళన చేసే పరంగా వాళ్ళ ముందు ఒక ప్రశ్న వేస్తారనమాట. ఈ అమ్మాయికి కడుపుతో ఉంది, ఏమి అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా, మీరు మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి, ఎందుకంటే మీరు సామాన్యుల మనుషులు కాదు, మీరంతా గొప్ప గొప్ప ఋషులు అన్న విధంగా ఒక పాయింట్ పెడతారనమాట. సో ఈ పాయింట్ పెట్టంగానే వాళ్ళందరూ కూడా ఇక ఆలోచిస్తారనమాట. ఇక వీళ్ళందరూ కూడా మనల్ని అవహేళన చేయడానికి వచ్చారు, కించపరచడానికి వచ్చారు, లేకపోతే మన యొక్క తపశ్శక్తిని వీళ్ళు అవమానించడానికి వచ్చారు అని చెప్పి ఒక చిన్న భావంలో వాళ్ళు ఒక శాపం పెడతారనమాట. ఇది వాళ్ళందరూ కూడా కోపపడి, ఓ మూర్ఖులారా, ఇతని కడుపులో ఏదైతే ఉందో ఏది పుట్టబోతుందో అది మీ వంశాన్ని నాశనం చేయబోతుంది. ఒక గద, ఇది ఐరన్తో చేసే గద, ఒక ఇనుప గద దీని లోపల నుంచి పుట్టబోతుంది, అది మీ వంశానికి నాశనం అయిపోతుంది, మీ వంశం దానివల్ల నష్టపోతుంది అని చెప్పి వాళ్ళు శాపం పెడతారనమాట. ఆ శాపం వినంగానే వీళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని అన్డ్రెస్ చేసేసి అతని యొక్క కడుపు నుంచి చూడంగానే అక్కడ ఒక ఐరన్ క్లబ్ అంటే ఇనుప గద అనేది లోపల ఉండిందనమాట. సో వాళ్ళందరూ భయపడిపోయి ఏం చేసేసాం మనం, ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ చేసాం, ఇంకా మన వంశ వాళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పి భయపడుతూ వాళ్ళందరూ కూడా ఇంటికి పరిగెత్తుకు వెళ్ళారనమాట. ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి అక్కడ ఉగ్రసేన మహారాజుకి వీళ్ళందరూ కూడా చాలా అంటే నిరాశ నిస్పృహ, ఇక ఏదో తప్పు చేసేసామని చెప్పి ఒక భావము, వీళ్ళందరికీ కూడా వంశాన్ని నాశనం అయిపోయేది ఉపద్రవం తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళందరూ చాలా నిరుత్సాహపడి ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళిపోయి జరిగింది వృత్తాంతం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఆయన మొత్తం వినిన తర్వాత వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా భయపడ్డారు, సిగ్గుపడ్డారు. వాళ్ళు చేసిన పనికి కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆయన ఎలా మందులు ఇస్తారు అని చెప్పి వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళి ఉగ్రసేనుడికి కన్సల్ట్ చేశారనమాట. సో అప్పుడు యదువులందరికీ ఆయన ఏం సజెస్ట్ చేశారంటే, అక్కడున్న ఆయన ఉగ్రసేన మహారాజు దీన్ని పౌడర్ చేసేయండి, పౌడర్ చేసేసి సముద్రంలో కలిపేయండి అని చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళందరూ దాన్ని పౌడర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మొత్తం పౌడర్ అయిపోతుంది. ఆ గద యొక్క చివరిలో ఒక త్రికోణం లాంటిది ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఉంటుంది. గదకి చివరిలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ఉంటుందన్నమాట. ఆ పీస్ ఒకటి మిగిలిపోయిందనమాట, దాన్ని పౌడర్ చేయలేకపోయారు. తతిమాది మొత్తం పౌడర్ చేశారు, దాన్ని సముద్రంలోకి విసిరేశారు. సముద్రంలోకి విసిరేయంగానే అది బరువుకి ఏమవుతుందంటే మెటల్ పీస్ అని కూడా మళ్ళీ ఒడ్డుకు కొట్టుకొచ్చి ఆ నీరు తగలటం వల్ల రెగ్యులర్గా ఆ ఒడ్డు దగ్గర ఇవన్నీ కూడా ఒక రెల్లు గడ్డి అని అంటారు చూసారా, అంటే నదుల్లో చెరువుల్లో మనకి గడ్డి పెరుగుతుంది, అలా గడ్డిలాగా పెరిగిందంట. సో గడ్డిలాగా పెరిగేసరికి అవి గడ్డి ఏమంది ఇనుప యొక్క సోర్స్ కింద పెరిగేసరికి అవన్నీ కూడా ఇనప రాడ్లంతా స్ట్రాంగ్గా తయారైందంట. ఆ గడ్డి యొక్క కర్రలు బ్యాంబూ స్టిక్స్ అని అంటాము, మనకి వెదురు కర్రలాగా వస్తాయి చూసారా, అలాగే ఇవి ఈ ఒక రాడ్స్ లాగా వచ్చినాయి అంటే ఐరన్ రాడ్స్ లాగా అయినాయి అంటే వచ్చిన కర్రలు. సో ఈ కర్రలన్నీ కూడా వాళ్ళు తర్వాత సిగ్నిఫికెన్స్ రాబోతుంది. ఆ ఐరన్ ముక్క ఏదైతే వాళ్ళు సముద్రంలోకి విసిరేశారో ఒక చేప మింగేసింది. తర్వాత ఆ చేపని ఒక ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టే వాడికి దొరికిందనమాట. అతను పొట్టకోసి చూస్తే దాని లోపల నుంచి ఈ ముక్క బయటకు వచ్చిందనమాట. అతని పేరు జర. సో అతను ఆ హంటర్ జర అంటే ఒక వేటవాడు జరగుడికి ఆ ముక్క దొరుకుతుందనమాట. ఆ ముక్క తీసి అతని బాణానికి పెట్టుకుంటాడనమాట. అతని యొక్క బాణానికి ముందు ఇండికేటర్ కింద పెట్టుకుంటాడనమాట. సో ఇవన్నీ భగవంతుడికి అవాయిడ్ చేసేది ఏం లేదు, భగవంతుడిని కన్సల్ట్ చేయలేదు కాబట్టి భగవంతుడు ఈ విధంగా జరగాలి అని చెప్పి శాంక్షన్ చేశాడు.
ఇక కాలానుసారం కర్మానుసారం ఏది వాళ్ళకి రావాల్సిందో వాళ్ళకి అది భగవంతుడు ఆల్రెడీ ప్రసాదించాడు. ఏమంటుందంటే మనం కనుక భగవంతుని అప్రోచ్ అయ్యి వీళ్ళు కనుక భగవంతుని అప్రోచ్ అయ్యి ఉంటే ఆయన దీనికి ఉపశమనం మార్గం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. వాళ్ళు భగవంతుని అప్రోచ్ అవ్వలేదు. అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కృష్ణుని కన్సల్ట్ చేసేవారు. ఈ ఒక్క విషయంలో వాళ్ళు కృష్ణుని కన్సల్ట్ చేయలేదు. దీనివల్ల వాళ్ళు ఎంటైర్ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఇది స్వయం కృతాపరాధం అని అంటాం. వాళ్ళు దేర్ ఓన్ ఎండివర్ దే హ్యావ్ బ్రాట్ ఇట్ ఆన్ దేర్ లైఫ్. సో భగవంతుడి యొక్క కన్సల్టేషన్ వల్ల మన సెట్టింగ్స్ में जाओ, सेटिंग्स करने का है ना, उधर नहीं, टीम में वो फिर से चालू होगी. स्टॉप स्ट्रीमिंग कर दो पहले. ఓకే, సారీ, అంతరాయం కలిగింది. మనకి ఇంటర్నెట్ యొక్క కరెంట్ వచ్చి పోవటం వల్ల ఇంటర్నెట్ కొంచెం బ్లాకేజ్ వచ్చింది. దానివల్ల ఈ యదువంశంలో ఎవరెవరు చనిపోయారంటే ఒక పాయింట్ మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవతల రూపంలో వచ్చారో వాళ్ళు మాత్రమే, భౌతిక ప్రపంచం నుంచి దేవతలు వచ్చారో వాళ్ళు మాత్రమే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి ఇది ఆస్కారం జరిగిందనమాట. ఎవరైతే ఎటర్నల్ అసోసియేట్స్ వచ్చారో, అంటే భగవంతుడి యొక్క డైరెక్ట్ అసోసియేట్స్, వైకుంఠం నుంచి గోలోక బృందావనం నుంచి ఎవరైతే ఎటర్నల్ అసోసియేట్స్ వచ్చారో వాళ్ళెవరూ కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ యొక్క స్పెసిఫిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. భౌతిక జీవులు ఎవరైతే భగవంతుడి యొక్క అసోసియేట్స్ కింద వచ్చారో వాళ్ళు మాత్రమే ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. ఎటర్నల్ అసోసియేట్స్, నిత్య ముక్తులు ఎవరైతే భగవంతుడితో పాటు ఉన్నారో వాళ్ళు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. అందుకని ఉద్ధవుడు ఎటర్నల్ అసోసియేట్. ఇంకోటి ఏంటంటే జనాలందరికీ కూడా ఈ యదువంశం యొక్క నాశనం గురించి ఎందుకు జరిగింది అని చెప్పి ఆ విశిష్టతను అర్థం చేసుకోవడానికి, ఆ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఉద్ధవుడిని సాక్షిగా నిదర్శనం కింద పెట్టి ఇతన్ని తర్వాత బద్రికాశ్రమంకి పంపిస్తారనమాట. అక్కడ చాలామంది గొప్ప ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యదువంశం యొక్క నాశనం గురించి వాళ్ళకి క్లారిటీ లేకపోయేసరికి అక్కడ నరనారాయణ ఋషుల యొక్క సాంగత్యంలో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాక్టికల్ డీటెయిల్స్ అందరినీ కమ్యూనికేట్ చేయడానికి కృష్ణుడే ఉద్ధవుడిని ఒక ఫైనల్ టాస్క్ ఇస్తాడనమాట. నువ్వు బద్రికాశ్రమంకి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ నువ్వు ఇది కమ్యూనికేట్ చెయ్యి, నువ్వు దీని యొక్క ఇంట్రికేట్ డీటెయిల్స్ అని నువ్వు ప్రజెంట్ చేయి అని చెప్పి అతనికి ఒక టాస్క్ ఇచ్చారనమాట. అందువల్లే యదువంశం యొక్క ఎంటైర్ డీటెయిల్స్ యొక్క డిస్ట్రక్షన్ యొక్క ఉన్న విషయాలన్నింటినీ కూడా అతను కమ్యూనికేషన్ ఇదన్నీ ఇప్పుడు మనకు అర్థం కావడానికి ప్రపంచానికి తర్వాత యదువంశం ఎందుకు నాశనం అయింది అంటే ఎవరు చెప్పలేరు. సో భగవంతుడు ఆయన యొక్క అసోసియేట్ని ఒకటి మొదలు వెళ్ళారనమాట దీని యొక్క డీటెయిల్స్ మనకి కమ్యూనికేట్ చేయడానికి. సో భగవంతుడి యొక్క ఒక విశిష్టత ఏంటి అంటే ఆయన ఒక కాల ప్రతిరూపంగా ఉంటాడు. కాలోస్మి లోకక్షయకృత్. ఆయన పాండవులకి భగవద్గీతలో విరాట్ రూపం చూపించినప్పుడు, విశ్వరూపం చూపించినప్పుడు ఆయన యొక్క మూడ్ని అడుగుతాడనమాట. నీ మిషన్ ఏంటి, ఎందుకు ఇంత ఉగ్ర రూపాన్ని నువ్వు దాల్చావనంటే అర్జునుడు కాలోస్మి లోకక్షయకృతి, లోకాల్లో ఉండే అంటే నెగిటివ్ పీపుల్ అందరినీ నేను నాశనం చేయడానికి ఈ రూపం ధరించాను నేను. మనం ఎవరికైనా ఒక వార్నింగ్ ఇవ్వాలంటే, ఎవరికైనా చెప్పాలన్నా సరే, కాలం కలిసి వచ్చినప్పుడు నేను చూస్తాను రా, కాలం వచ్చినప్పుడు నీ కర్మ నువ్వు అనుభవిస్తావురా అని చెప్పి చాలా మనం మాట్లాడతాం. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ప్రజెంట్ చేస్తామన్నమాట. కాలం నీకు శిక్ష నేర్పిస్తుందిరా, నీ గుణపాఠం నేర్పిస్తుందిరా అని చెప్పి టెక్నికల్ వర్డ్స్ అని మనం వాడతాం. అంటే ఇవన్నీ కూడా కాలం వచ్చేసరికి పరమాత్మ యొక్క ప్రతిరూపం. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరికి ఏ సమయంలో ఏది దొరకాలి, ఏది వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఏది వాళ్ళు సఫర్ అవ్వాలన్నా సరే అదంతా కూడా కాలా వాళ్ళని కంట్రోల్ చేస్తుంటుంది అన్నమాట.
సో అలాంటిది మనకి భాగవతంలో కూడా వేరే చోట్ల కూడా కొన్ని 2-3 వర్సెస్ ఉన్నాయి వీటి యొక్క విశిష్టతను మనకు అప్డేట్ చేస్తూ. తర్వాత విదురుడు ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని, ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు పాండవులకి అని అంటే, నీతి శాస్త్రాల్లో ఒక వర్స్ ఉంటుంది, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ మా బ్రూయాత్ సత్యం అబ్రూయాత్. అంటే సత్యం బ్రూయాత్ ఎప్పుడూ నిజమే పలకాలి, ప్రియం బ్రూయాత్ అది ఎలా పలకాలి, అవతల వాళ్ళకి ప్రియకరంగా ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ మా బ్రూయాత్ సత్యం అబ్రూయాత్. ఎప్పుడూ కూడా సత్యాన్ని ఒక అవతల వాళ్ళకి అప్రియం విధంగా దాన్ని చెప్పకూడదంట. అంటే అన్పలాటబుల్, వాళ్ళకి రుచికర విధంగా రుచికరంగా మనం సత్యాన్ని ప్రజెంట్ చేయగలగాలంట. అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా మనం సత్యాన్ని ప్రజెంట్ చేయకూడదు అని చెప్పి మనకి నీతి శాస్త్రాల్లో ఒక రిఫరెన్స్ వస్తుందన్నమాట. దానికి సోషల్ కస్టమ్, ఇది సోషల్ కస్టమ్. అంటే సొసైటీలో జనరల్గా విషయాలన్నీ కూడా ఇది వ్యవహరిస్తుంటారు. కానీ భక్తులకి ఈ సత్యాన్ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయేటప్పుడు మనం ఎందుకు చనిపోతున్నాం అంటే, అరే శరీరం అనేది చనిపోవడానికే పుట్టింది. ఏ వస్తువైనా తీసుకోండి, అది డిటీరియరేషన్, మనం వాడకపోయినా సరే అది నాశనం అయిపోతూ ఉంటుంది. టైం విల్ కిల్ ఎవ్రీథింగ్. ఒక కొత్త కారు కొనండి, 1 సంవత్సరం వాడొద్దు, నాశనం అయిపోయింది. కొత్త మొబైల్ కొనండి, వాడొద్దు, నాశనం అయిపోతుంది. ఏదైనా వస్తువు చూడండి, ఏదైనా వస్తువు మనకి దాన్ని వాడకపోతే కాలం విల్ డిటీరియరేట్, దాన్ని విల్ డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఒక ఇల్లు అయినా సరే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత అదే శిథిలావస్థకు వచ్చేసింది, ఎవరేం చేయలేదు, ఎవరేం ముట్టుకోలేదు, కాలక్రమేణా దాంట్లో స్ట్రెంగ్త్ పడిపోతూ వచ్చింది. సో అలా విధంగా మరి సత్యం ఏంటయ్యా అంటే రియల్ ట్రూత్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో భక్తుల యొక్క కెపాసిటీ ఏంటయ్యా అంటే ఆ సత్యాన్ని వాళ్ళు ప్రజెంటబుల్ మీన్స్లో చెప్పగలరు. చాలామంది వస్తారు, మాకు ఆ కష్టం ఉంది స్వామి, మాకు ఈ కష్టం ఉంది స్వామి, మాది ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, వీటన్నిటి నుంచి ఉపశమనం ఎలాగా, ఎన్నో ప్రయత్నించాం, అది చేసాం, ఇది చేసాం, ఆ హోమం చేసాం, ఈ ప్రాయశ్చిత్తం చేసాం, అవి చేసాం, ఇవి చేసాం, వాటన్నిటి నుంచి ఉపశమనం కలగట్లేదు స్వామి అంటే, మన కాలానుసారం మన కర్మ ఒకటి అనేది ఉంటుందండి. ఆ కర్మానుసారం మనం ఏం ప్రయత్నించినా సరే అంటే మనకి జీవితంలో ఏంటంటే మనకు పుట్టినప్పుడు కొన్ని విషయాలకి మనకి ఫిక్స్డ్ అని అంటారు. మనం ఎంత ఎంజాయ్ చేయగలమో, ఎంత సఫర్ అవ్వాలి అనేది ఈ శరీరం పైన ఆల్రెడీ డెస్టినేషన్ రాసిపెట్టి ఉందన్నమాట. దాంట్లో అంటే మనకి రావాల్సిన దాంట్లో 1 పైసా ఎక్కువ రాదు. మనకు రావాల్సిన దానికంటే మనకి ఎంజాయ్ చేయాలనుకున్న సుఖం కంటే ఇంకెక్కువ దానికి మించి ఏమీ ఎంజాయ్ చేయలేము. మనకు రావాల్సిన దుఃఖము, మనకు రావాల్సిన సుఖము వాటి ప్రపోర్షన్స్లో అవి డెలివరీ అయిపోతాయి. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఎలా చెప్పగలరు, ఎలా మెజర్ చేయగలరు మీరు అని చెప్పారంటే దానికి శాస్త్రం ఏం చెప్తుందా అంటే, తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే యద్ భ్రమతాం ఉపరియదః తల్లభ్యతే దుఃఖవద్ అన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో కోవిద, ఎవరైతే ఫిలాసాఫికల్లీ ఇంక్లైన్డ్ అయి ఉంటారో, తత్వవేత్తలు అయి ఉంటారు, బుద్ధివంతులు అయి ఉంటారో వాళ్ళు కోవిద, వాళ్ళు ఏం చేయాలంటే ప్రయతేత, ఎండివర్ చేయాలంట, ప్రయత్నం చేయాలి. దేనికోసం అని చెప్పి, తస్య ఏవ హేతోహో, ఒక పర్పస్ఫుల్ ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటయ్యా, జీవితం యొక్క గమ్యం ఏంటయ్యా, జీవితం యొక్క నిదర్శనం ఏంటయ్యా అని చెప్పి ఒక అన్వేషణ చేస్తారంట తత్వవేత్తలు. ఏ విధంగా, నా లభ్యతే, ఏది దొరకదు, ఈజీగా సామాన్యంగా దొరకదు. యద్ భ్రమతాం ఉపర్యదః, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు ఈ 14 లోకాలు తిరిగినా సరే వాడికి రావాల్సింది ఏదైనా సరే వాడికి వస్తుంది. వాడికి రాకూడదని అనుకుంటే వాడు ఎక్కడికి వెళ్ళినా సరే అది రాదు. ఎందుకంటే ఈ ఇంద్రియాలకి మనకి సంతోషం అనేది ఫస్ట్ ఇంద్రియాల ద్వారా వ్యక్తీకరపరుస్తుంది, తర్వాత మనసు, తర్వాత బుద్ధి, దాని తర్వాత మన అహంకారం కూడా హ్యాపీనెస్ అనేది మనం ఎంజాయ్ చేస్తాం వేరియస్ లెవెల్స్లో. సో ఫస్ట్ వాట్ ఎవర్ ఈజ్ ది హ్యాపీనెస్ దట్ ఈస్ ఎంజాయ్డ్ త్రూ ది సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ సుఖం, ఇంద్రియ భోగం అని అంటారు చూసారా, అది సమయానుసారం అది మనకి రావాల్సింది ఎలాగో వస్తుంది. ఎలాగైతే దుఃఖం మనం వద్దనుకుంటే ఎలా వస్తుందో, సో సుఖం వద్దన్నా సరే దాని యొక్క రెస్పెక్టివ్ టైం వచ్చినప్పుడు ఆ సుఖం వచ్చి వెళ్ళిపోతుంది. దానికోసం వ్యయ ప్రయాసలు చేయాల్సిన అవసరం లేదు, అన్నెసరీ ఎండివర్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా మనం ఎండివర్ అంటే కొత్తగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. తల్లభ్యతే సుఖం ఎలా లభిస్తుంది, కాలేన, సమయానుసారం, మన కాలానుసారం మనకు రావాల్సిన సుఖం, మన కోట, మన డెస్టినేషన్, మనకి ఆస్తి ఎంత రావాలనేది అని ఉంటుంది చూసారా, మనం ఎంత ప్రయత్నించా సరే దానికంటే ఎక్కువ రాదు. సో ఎంత రావాలో అంతే వస్తుందంట. కాలేన సర్వత్ర అన్యతః, ఎంత రావాల్సింది అందరికీ కూడా అన్యత్ర, ఇక వేరే ఏ ప్రయత్నం కూడా, ఎలాగంటే దుఃఖం అప్రయత్నంగా దుఃఖం ఎలా వస్తుంది మనందరికీ,
ప్రయత్నం ఏం చేయట్లేదు. మనకు కష్టాలు కావాలని చెప్పి మనం కోరుకోము. ఆటోమేటిక్గా కష్టం మనకు వచ్చి పడుతుంది. అరే కష్టం ఎలా వచ్చి పడింది, మనకి ఒక తుఫాన్ లాగా వచ్చి పడిందే మన పైన. కష్టం అంటే మనకి ఇలాంటి డైలాగ్స్ చాలా మనం మాట్లాడతాం మనం. బట్ ఇవన్నీ కూడా మనకి వద్దనుకున్నా సరే మన ఒంటిపైన ఎలాగ కష్టం దుఃఖం అనేది వచ్చి పడుతుందో, సుఖం అనేది కూడా అది అలానే మనకి శాంక్షన్ అవుతుంది. దానికోసం మనం ఎండివర్ చేయాల్సిన అవసరం లేదు. గభీర రంహస, ఈ తత్వాన్ని మనం చాలా టెక్నికల్ డీటెయిల్స్ అండి. ఇది వెరీ డిఫికల్ట్ టు పర్స్యూ హౌ దిస్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్. అంటే ఒకటి అంటే నీడ తోడు నీడాలంటే చీకటి వెలుగులాగనమాట. ఒకటి తర్వాత ఇంకోటి, అది రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఒకదానికోసం ఎండివర్ చేస్తామా, రెండోది ఆటోమేటిక్గా మన పైన అటాక్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో దానికోసం మనకి ఒక గొప్ప భక్తుడి యొక్క స్టోరీ మనకి చైతన్య మహాప్రభు వారి యొక్క అసోసియేట్స్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అతని పేరు గోవింద ఘోష్. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారన్నమాట. వాసుదేవ్ ఘోష్, మాధవ ఘోష్, గోవింద ఘోష్. ముగ్గురు కూడా మంచి కీర్తనీయాలన్నమాట. మంచి బాగా పాటలు పాడేవారు. చైతన్య మహాప్రభుకి రథయాత్ర సమయంలో వీళ్ళందరూ కూడా వాళ్ళు పాటలతో చైతన్య మహాప్రభు జగన్నాథ్ ముందు వాళ్ళు పాడుతూ ఉంటే చైతన్య మహాప్రభు వారు డ్యాన్స్ చేసేవారు అనమాట, నృత్యం చేసేవారు వారి యొక్క పాటలకి. సో వీళ్ళందరూ కూడా పాటలతో చైతన్య మహాప్రభుకి సంతోషాన్ని కలిగించేవారు అనమాట. సో ఒకసారి ఏమైందంటే చైతన్య మహాప్రభు వారు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల్ని, మాధవ ఘోష్ని, వాసుదేవ్ ఘోష్ని, వాళ్ళని ఆల్రెడీ బెంగాల్కి పంపించేశారు. మీరు ఊర్లకి వెళ్ళండి, ఆ ఊర్లో మీరు ప్రచారం చేయండి అని చెప్పారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఇక్కడ ఉంటే, నాతో పాటు ఉంటే కాదు, మీరు అందరూ ఉన్నది అందరికీ ప్రచారం చేయడానికి, భాగవత తత్వం అందరికీ ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా భక్తులు అవ్వాలి. భగవంతుడి యొక్క ఇది ఉద్దేశం. ఆయన వచ్చిందే అందరినీ ఉద్ధరించడానికి. ఎక్కడి నుంచి? భౌతిక భవసాగరంలో మనమందరం కూడా కొట్టుకుపోతున్నాం, నీళ్ళలో కొట్టుకుపోతున్నాం. మన నీళ్ళలో నుంచి ఉద్ధరించేవాడు ఎవరయ్యా అంటే ఒక బోట్లో వచ్చి మనల్ని అలా పిక్ చేసి మనల్ని బోట్లో పెట్టి అవతల ఒడ్డుకు దాటించగలిగేవాడు. మనమందరం కూడా ఈ సముద్రంలో కొట్టుకుపోతున్నాం. మనందరినీ ఉద్ధరించడానికి ఇలాంటి భక్తుల్ని భగవంతుడే స్వయంగా వచ్చి మనకి ఇలా కమ్యూనికేట్ చేస్తున్నారనమాట. సో ఇద్దరు అన్నదమ్ముల్ని పంపించేశారు. ఇతను మాత్రం చైతన్య మహాప్రభుతో జగన్నాథ్పురిలో చాలా కాలం ఉన్నారనమాట. సో ఒకసారి చైతన్య మహాప్రభు వారు బృందావనం వెళ్దామని చెప్పి బెంగాల్ ద్వారా వాళ్ళ అమ్మగారిని చూసి తర్వాత అక్కడ గంగానదిలో స్నానం చేసి అట్నుంచి నేను బృందావనం వెళ్దామని చెప్పి వారు బెంగాల్కి వస్తారనమాట. బెంగాల్కి వచ్చినప్పుడు అక్కడ అగ్రద్వీప్ అని చెప్పి నవద్వీప్ ఏరియాలో ఒక ప్లేస్కి వచ్చి అక్కడ అసోసియేట్స్ అందరూ కూడా అక్కడ ఒక గంగా నది తీరంలో షెల్టర్ తీసుకున్నారనమాట. సో షెల్టర్ తీసుకున్నప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ కీర్తనం, నృత్యము, మొత్తం ఎంటైర్ పాతంతా కూడా కష్టాలు ఏం ఫీల్ అవ్వకుండా చైతన్య మహాప్రభుతో వాళ్ళందరూ పాటలు పాడటం, నృత్యం చేసుకుంటాం, కృష్ణ కీర్తన గాన నర్తన పర్వ అలాగా మొత్తం వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటూ, ఇక ఆకలి లేదు, తప్పిక లేదు, వాళ్ళందరూ ఇక నృత్యం చేసుకుంటూ ఊరులా తిరుగుతూ భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ అలా వెళ్తున్నారనమాట. సో ఈ లొకేషన్కి రాగానే అక్కడ కూర్చోగానే చెట్టు కింద చైతన్య మహాప్రభు వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు అందరూ భోజనం అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు వారు కరక్కాయ అడుగుతారు అనమాట. భోజనం అయిపోయిన తర్వాత కరక్కాయ తింటే అది అరుగుదలకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి కరక్కాయ అడుగుతారనమాట. అప్పుడు గోవింద ఘోష్ అతను ఆల్రెడీ ఒక కరక్కాయ పొద్దున తీసి పెట్టుకున్నాం. చైతన్య మహాప్రభు వారు మధ్యాహ్నం అడుగుతారు కాబట్టి నేను ముందే సెక్యూర్ చేసి పెట్టుకుంటానని చెప్పి ఒక కరక్కాయని తీసి పెట్టుకున్నారనమాట. వారు ఇవ్వంగానే ఆయన అడుగుతారు, అప్పటికప్పుడు నీకు ఎలా వచ్చింది అని అంటే గోవింద్ అంటాడు, నేను ఆల్రెడీ మీరు భోజనం చేస్తారు కాబట్టి నేను మీకోసం అరేంజ్ చేసి పెట్టాను అంటారనమాట. సన్యాసి యొక్క ఒక ధర్మం ఏంటి అంటే, సన్యాసంలో ఒక ధర్మం ఏంటి అంటే ఎప్పుడూ కూడా దొరికితే తీసుకోవాలి, కానీ దానికోసం అప్రయత్నంగా దానికి యత్నించకూడదు. ఇంకొకటి దొరికిన దానికోసం అంటే స్టాక్ అనేది వారు పెట్టుకోకూడదు అనమాట. రేపటికి నెక్స్ట్ సో సారీ, ఈ అంతరాయం కలిగి వస్తుంది. మరి ఇంటర్నెట్ వచ్చిపోవటం వల్ల మరి అంతరాయం యొక్క మనం వీ హ్యావ్ టు గో బై దట్.
సో గోవింద ఘోష్కి అక్కడ చెప్తారనమాట, సన్యాసి యొక్క ధర్మం వచ్చేసరికి భగవంతుడి పైన డిపెండ్ అయి ఉండాలి. అతను నెక్స్ట్ ఐటమ్ కోసం అని చెప్పి స్టోర్ చేసుకోకూడదు అని చెప్పి అతనికి కొంచెం తిడుతూ మందలిస్తూ, నువ్వు నాతో పాటు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అతనికి పెడతాడనమాట. అతను పెట్టేసరికి అతను చాలా భయపడిపోయి, నేను రాను, మీ అసోసియేషన్ మీ సాంగత్యం లేకపోతే నాకు చాలా ఇబ్బంది అన్నట్టు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడనమాట. సో మళ్ళీ చైతన్య మహాప్రభు వారు అంటారనమాట, లేదు, నీ ద్వారా నేను ఒక స్పెషల్ కార్యాన్ని నేను ప్రపంచానికి టీచ్ చేయబోతున్నాను, నీ వల్ల నేను ఒక బృహత్తర కార్యాన్ని నేను ప్రదర్శించబోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు, నీ యొక్క డ్యూటీని నువ్వు నిర్వర్తించుతూ ఉండు. నేను ఎప్పుడు నిన్ను మర్చిపోయాను, నిన్ను వదిలి వెళ్ళిపోయానని చెప్పి అది బాధపడద్దు. నేను ఎప్పుడు కూడా నువ్వు లేవు అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను బాధపడను. ఈ యొక్క పాయింట్ని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి కొంచెం ఫిలసాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని అక్కడ ఉంచేసి వెళ్ళిపోతారనమాట. అతను చాలా జీవితంలో అతను ఎలా బతకగలడు, నేను మీరు లేకుండా, మీ సాంగత్యం లేకుండా నేను ఎలా బతకగలడు అంటే చైతన్య మహాప్రభు చెప్తారనమాట, కొన్ని రోజుల్లో నీకు ఒక స్పెషల్ వింత జరగబోతుంది. అప్పటి వరకు నువ్వు నా విరహాన్ని నువ్వు తట్టుకోగలగాలి. నేను ఈ ద్వారా ఒక స్పెషల్ వెరీ రేర్ పాస్ టైం, ఒక ప్రాముఖ్యమైన లీలను నేను నీ ద్వారా జరపబోతున్నాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలాగే చైతన్య మహాప్రభు వారు చెప్పిన విధంగానే చైతన్య మహాప్రభు వారు వెళ్ళిపోయారు. తర్వాత గోవింద ఘోష్ రోజు అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా భాగవత తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఊరు వారందరినీ కూడా ఆల్మోస్ట్ వైకుంఠ వాసులాగా తయారు చేశారనమాట. అందరూ భక్తులైపోయారు ఆ ఊర్లో వారందరూ ఈయన యొక్క సాంగత్యం వల్ల. సో ఈయన యొక్క భక్తి శ్రద్ధ వల్ల అందరూ కూడా అతని యొక్క గైడెన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇతని యొక్క పాటల వల్ల అందరికీ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా అతని యొక్క లీలల్ని అతను భగవంతుడి యొక్క లీలల్ని క్రమానుసారంగా అందరికీ కూడా ప్రీచ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఈలోపు వారు ఒకరోజు స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం దగ్గర ఒక పెద్ద దుంగ, అంటే మనకి లైక్ వుడెన్ పీస్ అంటారు చూసారా, హాఫ్ బర్న్డ్ వుడెన్ పీస్ లాంటిది ఒక వస్తువు వచ్చి తగిలిందనమాట. ఇతను అనుకున్నాడు, ఏ శ్మశానం నుంచి ఎక్కడ ఏదో వచ్చేసి పడిందో, ఇది సగం కాలిన వుడ్ లాగుంది ఇదేదో అని చెప్పి ఆయన దాని పక్కన చూసి ఆయన స్నానం చేసి వెనక్కి వచ్చేస్తారు. ఆ రోజు సాయంకాలం వారు నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో ఆయనకి చైతన్య మహాప్రభు వారు కల్లోకి వచ్చి చెప్తారనమాట, అది పొద్దున నువ్వు ఏదైతే పక్కన పడేసావో అది ఒక బృహత్తరమైన శాలిగ్రామం శిల, దాన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి భద్రపరిచి నీ దగ్గర పెట్టుకో అని చెప్పి చెప్తారనమాట. సో చెప్పిన విధంగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే శాలిగ్రామ శిల అక్కడే తేలుతూ ఉంటుంది. సో దాన్ని అతి కష్టం పైన దాన్ని లిఫ్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి వీరి యొక్క రూమ్లో పెట్టుకొని ఆయన దాన్ని సేవ చేసుకుంటూ ఉన్నారనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చైతన్య మహాప్రభు వారింటికి వస్తారనమాట. సో వారింటికి వచ్చి ఆ శాలిగ్రామం శిలను చూసి వారు ఎక్స్ప్రెస్ చేస్తారనమాట, ఇది భగవంతుడి యొక్క ప్రతిస్వరూపం అని చెప్పి. ఆ రాత్రికి ఆయన విశ్వకర్మని పిలిపించి దాంట్లో కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చెక్కిస్తారనమాట. సో దాన్ని గోపినాథ అని చెప్పి చైతన్య మహాప్రభు వారే దానికి స్వయంగా ప్రాణప్రతిష్ఠ అంతా చేపించి దాని యొక్క నిత్య సేవలన్నింటినీ కూడా ఈ విధంగా వర్షిప్ చేయని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చి గోవింద ఘోష్కి వారు చెప్తారనమాట, నువ్వు నా అసోసియేషన్ కోరుకున్నావు కదా, నేను ఈ విగ్రహం వ్యత్యాసం లేదు, నువ్వు నా అసోసియేషన్లో ఎప్పుడు ఉంటావు, నేను నీ సేవను ఈ విధంగా విస్మరిస్తుంటానని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారు వెళ్ళిపోతారు. సో ఆ రోజు నుంచి వీరు దిననిత్యంగా ఆ సేవని గోపీనాథ్ డిటి యొక్క సేవని విగ్రహానికి గోపనాథుడి యొక్క విగ్రహానికి సేవ చేస్తూ ఉంటారనమాట. ఇక తర్వాత ఇతను పెళ్లి చేసుకుంటారు చైతన్య మహాప్రభు వారి ఆదేశం పైన. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటే భగవంతుడి యొక్క సేవ బాగా జరుగుతుంది. నైవేద్యానికి భార్య వండి పెడుతుంటుంది, ఇతను పూజారి సర్వీసు, అలంకారం సర్వీసు, వేరే సర్వీసులన్నీ చేసుకుంటూ ఉంటారని చెప్పి భార్యను పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. కొంతకాలానికి వీళ్ళకి ఒక అబ్బాయి కూడా పుడతాడు. అతనికి పేరు కూడా పెట్టుకుంటారనమాట, గోరా చాంద్ అని చెప్పి అతనికి పేరు కూడా పెట్టుకున్నారనమాట. బట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పిల్లవాడు చనిపోతాడు అకాలంగా. ఆ పిల్లవాడు చనిపోయాడని చెప్పి అతని భార్య కూడా చనిపోతుంది. సో వీళ్ళిద్దరి యొక్క విరహంలో ఇతను కూడా ఇక ఆ రోజు నుంచి భగవంతుడి యొక్క సేవ చేయడం మానేస్తాడనమాట. ఇక నా భార్య లేనప్పుడు, నా పిల్లలు లేనప్పుడు ఈ భౌతిక సుఖ సంతోషాలని ఎవరి కోసం నేను చేయాలి, ఎవరి కోసం నేను బతకాలి అని చెప్పి కొంచెం వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ భగవంతుడి సేవ కంప్లీట్గా ఆపేస్తారనమాట. ఒక 2 రోజులు 3 రోజులు భగవంతుడికి నైవేద్యమే జరగలేదు.
ఇక చివరికి భగవంతుడు ఇతను వాత్సల్య ప్రాయంలో భగవంతుని వర్షిప్ చేశాడు. ఒక తండ్రి కింద భగవంతుడికి ఒక పిల్లవాడికి చేయవలసిన అన్ని సేవలు చేసేసరికి భగవంతుడు కూడా ఇతని తండ్రి కింద భావించే విధంగా భగవంతుడు ఇతను ముందుకు వచ్చి నాన్నగారు అన్నట్టు అతను ఉద్దేశించి ఒక కొడుకు చనిపోయాడని చెప్పి ఇంకో కొడుకుని ఎందుకు మీరు ఆకలితో మార్చి చంపుతున్నారు అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. నేను మీ కొడుకుని పెద్ద కొడుకు పోయాడని చెప్పి చిన్న కొడుకుని కూడా మీరు ఆకలి పెట్టి నన్ను ఎందుకు చంపుతారు, నాకెందుకు చిత్రహింసలు పెడతారు, అట్లీస్ట్ నన్ను బాగా టేక్ కేర్ చేసుకోండి అంటే ఆయన అంటారు మరి నా కొడుకు చేయవలసిన పనులన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు ఆ కొడుకు వెళ్ళినప్పుడు నువ్వేం లాభం, నీలాంటి వాడితో ఉండి నాకేం మంచి జరుగుతుందంటే మీ అబ్బాయి ఏ అయితే పనులు చేస్తారో ఆ పనులన్నీ నేను చేస్తానంటారు. ఏం పనులు చేస్తాను అని అంటే మీరు అడుగుతారన్నమాట, మరి నన్ను ఏం చేయమంటారంటే మరి నేను చనిపోయినప్పుడు నాకు పిండోతకాలన్నీ ఎవరు పెడతారు, నా శ్రద్ధాశర్మని అన్నీ ఎవరు చేస్తారంటే భగవంతుడు అంటాడు నేను చేస్తాను, మీకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, నేను మీకు సంవత్సరం ఒకసారి కాదు, నేను శాశ్వతంగా మీకు పిండ ప్రదానం చేస్తాను. ఒక సంవత్సరాన్ని ఇన్ని సంవత్సరాలని లిమిటేషన్ లేదు, ఎటర్నిటీ అంటే శాశ్వతం వరకు నేను మీకు పిండ ప్రదానం చేస్తుంటాను అని చెప్పి అతను అష్యూరెన్స్ ఇస్తాడనమాట. ఇక భగవంతుడు అష్యూరెన్స్ ఇచ్చేసరికి ఇమీడియట్గా అతను లేచి వెళ్ళి స్నానం చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ రోజు నుంచి ఇక భగవంతుడి యొక్క సేవలో చాలా నిమగ్నం అయిపోయి ఉంటాడనమాట. ఇంకా భక్తి శ్రద్ధలతో ఇంకా అతని యొక్క సేవని బాగా కెపాసిటీని హై పెంచుకుంటాడనమాట. సో కాలక్రమేణా ఇతను చనిపోతాడు. కాలక్రమేణా చనిపోయిన తర్వాత కొంతకాలం ఇక చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ పూజారికి భగవంతుడు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట, రేపు ఏం చేయాలి. భగవంతుడికి తెల్ల బట్టలు ధరిస్తారన్నమాట. ఎవరైనా ఇంట్లో చనిపోతే తెల్ల బట్టలు ఎలా మనం వేసుకుంటామో భగవంతుడికి తెల్ల బట్టలు ధరిస్తారు. ఒక దర్బాతో ఆయనకు ఒక ఉంగరం పెడతారు. తర్వాత భగవంతుడిని పల్లకిలో తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ దహన సంస్కారాలన్నీ కూడా భగవంతుడే స్వయంగా చేశారంట. నెల రోజులు ఆయన మైలు పాటించారంట. నెల రోజులు మైలు పాటించారు. చివరికి నెల రోజుల తర్వాత ఆ శ్రద్ధాశరమని అవన్నీ కూడా భగవంతుడే స్వయంగా ఆ తిలోదకాలు వదిలి వాటికి పితృపిండోదకాలు అంటారు చూసారు, వాటన్నిటిని భగవంతుడే స్వయంగా ఎగ్జిక్యూట్ చేశారంట. సో ఈ విధంగా భగవంతుడు భక్తుడి కోసం ఎంత పరితపించిపోతుంటాడు. భక్తుడి యొక్క నిదర్శనం ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ భక్తుడి యొక్క సంవత్సరికం రోజు భగవంతుడు చెరువు దగ్గరకు వచ్చి నది దగ్గరకు వచ్చి గంగా నది దగ్గర ఆయన తిలోదకాలు వదిలి వెళ్తుంటారనమాట. తెల్ల బట్టలతో వస్తారు. భక్తుడి యొక్క ప్రేమకి భగవంతుడు ఎంత దాసోహం అయిపోయి ఉంటాడంటే ఈ విధంగా ఆయన ఎగ్జిబిట్ చేస్తుంటారనమాట ఆయన యొక్క కమిట్మెంట్ని. సో మనకు కూడా జీవితంలో మనకి ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభువు ఇదే మనకి టీచ్ చేయబోయే విషయం అన్నమాట. సో భగవంతుడికి మనం డెడికేట్ చేస్తే భౌతికంగా ఉండే ఇహపర మనకి ఉండే ఈ రిలేషన్స్ అన్నీ కూడా టెంపరీ, బట్ మనకితో ఉండే ఎటర్నల్ రిలేషన్స్ సరికి భగవంతుడు మాత్రమే. ఆయనే మనకి కంప్లీట్గా మనకి అసోసియేషను మనకి కంప్లీట్గా టేక్ కేర్ చేసేది ఆయనే మనకి అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, డస్ కృష్ణ అపియర్ అట్ ఎవ్రీ ద్వాపరయుగం? లేదండి, బ్రహ్మ యొక్క ఒక్క రోజులో మాత్రమే కృష్ణుడు వస్తాడు. వేరే సమయంలో అంతా కూడా యుగావతారాలు అని చెప్పి వేరే అవతారాలు ఉంటాయి, వాళ్ళు స్పెసిఫిక్గా వస్తుంటారు. సో కృష్ణుడు బ్రహ్మ యొక్క 1000 సైకిల్స్లో ఒక్కసారి మాత్రమే వస్తాడు. అది పాయింట్ అనమాట. సో వీటన్నిటిలో వ్యత్యాసం ఏంటంటే మన జీవన విధానంలో వ్యత్యాసం ఏంటంటే మనం ఆలోచించే విధానంలో మన కోసం కోసమా మనం భగవంతుడి కోసమా, రెండింటి యొక్క వ్యత్యాసాన్ని గురించి కృష్ణుడు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఒకరోజు కృష్ణుడు అర్జునుడు ప్రతిరోజు వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి వాళ్ళు రోజు ఈవినింగ్ వాక్ వెళ్ళేవారంట. సో ఈవినింగ్ వాక్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏంటంటే దారిలో ఒక పేద బ్రాహ్మణుడు వీళ్ళని భిక్షాటన అడిగేవాడు అనమాట. సో అతని పైన దయచూచి అర్జునుడు ఒకరోజు ఏం చేస్తాడంటే ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇస్తాడనమాట, ఒక బంగారు నాణాల యొక్క సంచి ఇస్తాడనమాట. సో ఆ మనిషి కూడా సంతోషం కొద్దీ అతను ఇంటికి వెళ్తుంటే అతనికి దారిలో ఒక దొంగ వచ్చి దారిలో అడవి మార్గంలో అతని ఇంటికి వెళ్తుంటే ఒక దొంగ అతన్ని బెదిరించి ఆ బంగారు సంచిని ఎత్తుకెళ్ళిపోతాడనమాట. సో అతను మళ్ళీ తిట్టుకుంటూ అతని కర్మని తిట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడుక్కోవడం మొదలు పెట్టాడనమాట. మళ్ళీ కృష్ణుడు అర్జునుడు అడిగారని మళ్ళీ చూసన్నారనమాట. మళ్ళీ ఎందుకో కష్టపడుతున్నాం, మళ్ళీ ఏమైంది అని అంటే ఇలా మీరు ఇచ్చారు సార్, దారిలో వెళ్తుంటే ఒక దొంగ వచ్చాడు మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయాడని చెప్తాడనమాట. సో అతను నెక్స్ట్ డే అతను మళ్ళీ అర్జునుడు ఏమంటాడంటే ఒక నాణ్యమైన వజ్రాన్ని ఇస్తాడనమాట. దీంతో నువ్వు నీ కష్టాన్ని దూరం చేసుకొని చెప్పి మళ్ళీ అర్జునుడు ఒక నాణ్యమైన వజ్రాన్ని ఇస్తాడనమాట. ఇతను వజ్రం దొరికేసరికి చాలా సంతోషపడి దానికి ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా మళ్ళీ భార్యకి చెప్తే మళ్ళీ ఎవడైనా వచ్చి ఎత్తుకుపోతాడో మళ్ళీ ఇది అందరికీ ప్రచారం అయిపోతుందని అతని ఇంట్లోకి వెళ్ళి ఒక పాత కుండలో ఒక మూల ఉంటే ఆ కుండలోకి తీసుకెళ్ళి దాంట్లో దాచిపెడతాడనమాట. సో దాచిపెట్టి అతను పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ భార్య రెగ్యులర్ కుండ తీసుకుంటే ఆ కుండ విరిగిపోయిందనమాట. కుండ చిల్లు పడిపోయింది కదా అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే పాత కుండను తీసుకొచ్చి దాన్ని నది దగ్గరికి వెళ్ళి దాన్ని కడిగి దాంట్లో ఉండే చెత్తారంతా అనుకొని చెప్పి పారేసి మళ్ళీ కడుగుతుంది అనమాట. కడిగి అందులోంచి నీళ్ళు తీసుకొస్తుంది.
ఇతను లేచి చూసేసరికి కుండ లేదు. కుండ లేకపోయేసరికి అతను అటు ఇటు వెతుక్కుంటున్నాడు. మళ్ళీ వచ్చి భార్యని అడిగేసరికి భార్యను అడుగుతుంది, వేరే కుండ పగిలిపోయింది, దానికోసం అని చెప్పి ఈ కుండను తీసుకెళ్ళి దానికి కడిగి అందులో నీళ్లు తీసుకొచ్చానంటది. ఇలా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అతని యొక్క డైమండ్ మళ్ళీ పోయేసరికి మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ కృష్ణార్జునుల ముందు మళ్ళీ భిక్షాటన కోసం వచ్చారనమాట. తర్వాత మళ్ళీ వచ్చి కూర్చునేసరికి మళ్ళీ ఇతను మళ్ళీ జరిగిన వృత్తాంతం చెప్పేసరికి మళ్ళీ అర్జునుడు అంటాడు, ఇతనికి అనుభవించే అర్హత లేదు, వల్ల అతనికి మనం ఏమి ఇచ్చినా సరే ఏం లాభం లేదు అని చెప్పి అతను ఇలా మాట్లాడుకునేసరికి ఇతను నేను హెల్ప్ చేయలేను, నేను 45 seconds डिले है ना इधर से उधर. नहीं वो डिस्ट्रैक्ट हो गया, डिस्कनेक्ट हो गया. ఓకే. తర్వాత అతను అడుగుతాడనమాట, ఇతను అనుకుంటాడు ఇతను వెళ్ళే దారిలో ఈ చిన్న రాగి నాణ్యం నా వల్ల ఏం లాభం అవుతుంది అని చెప్పి దారిలో వెళ్తుంటే ఒక చేపను పెద్ద చేపను పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ఇతను అనుకున్నాడు అట్లీస్ట్ ఈ రాగంతో ఈ నాణ్యంతో అట్లీస్ట్ ఆ చేపనైనా మనం ప్రాణం బతికిద్దాము అని చెప్పి అతను ఆ చేప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. గిలగిలా కొట్టుకునేసరికి ఇతను అనుకుంటాడనమాట అట్లీస్ట్ ఒక ప్రాణాన్ని మనం బతికిద్దాము అని చెప్పి ఆ నాణ్యాన్ని అబ్బాయికి ఇచ్చి ఆ చేపను పట్టుకుంటాడనమాట. సో చేపను పట్టుకునేసరికి అది గిలగిలా కొట్టుకుంటుండేసరికి అతని యొక్క మనసు చివుక్కుమని ఎందుకు ఇది కొట్టుకుంటుందని చెప్పి చూస్తే దాని లోపల ఏదో అడ్డుపడి ఉందన్నమాట. దాని లోపల ఏదో అడ్డుపడి ఉండేసరికి ఇతను లోపల చూస్తే దాన్ని నోరు ఓపెన్ చేస్తుంటే దాని లోపల ఆ వజ్రం ఉందన్నమాట. సో ఆ వజ్రం ఉండేసరికి ఇమీడియట్గా ఆ వజ్రాన్ని తీసుకొని ఇతను నేను కనిపెట్టాను అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ నృత్యం చేస్తున్నాడు అనమాట. అతను పోయిందనుకున్న వజ్రం దొరికింది అని చెప్పి ఆ చేపను అటు నీళ్ళలో విసిరేసేసరికి ఇతను వజ్రం దొరికేసరికి అక్కడ నృత్యం చేసేసరికి అటు పక్కనే ఈ దొంగ అక్కడే ఉన్నాడు అనమాట. దొంగ ఇమీడియట్గా నన్ను కనిపెట్టేస్తుంటాడు, ఇక అందరికీ పోయి పోలీసులకు చెప్తాడేమో అని చెప్పి అతను ఏమనుకుంటాడనమాట, ఇమీడియట్గా ఆ బంగారం సంచిని కూడా తీసుకొచ్చి ఇతనికి ఇచ్చేసి నన్ను క్షమించండి, నేను మీ దగ్గర నుంచి బంగారం దొంగతనం చేశాను అని చెప్పి ఆ బంగారం సంచిని కూడా ఇతను వెనక్కి ఇచ్చేసాడు అనమాట. ఇతను వెనక్కి ఇచ్చేసి అతను వెనక్కి వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ బ్రాహ్మణుడు అతని యొక్క బంగారం దొరికింది, అతని యొక్క వజ్రం దొరికింది. మళ్ళీ అర్జునుడి దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట, నా యొక్క బంగారం చేయలేంది, నా యొక్క వజ్రం చేయలేంది, ఏ విధంగా నీ యొక్క ఈ రాగి నాణం చేయగలిగింది అని చెప్తానమాట. భగవంతుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, నువ్వు ఇచ్చిన బంగారం కానీ వజ్రం కానీ అవన్నీ కూడా అతని కోసం అతని యొక్క సెల్ఫిష్ నీడ్స్ కోసం అతను ఆలోచించి వచ్చాడు. సో అందువల్ల అది ఏమైందంటే అతను ఎంజాయ్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే అతను పరుల కోసం ఆలోచించడం మొదలుపెట్టాడో, వేరే వాళ్ళ మంచి కోసం ఆలోచించడం మొదలుపెట్టాడో అతనికి పోయిందనుకున్న వస్తువులు కూడా అన్నీ వెనక్కి వచ్చినాయి అని చెప్తున్నాను అనమాట. అంటే భగవంతుడి యొక్క వర్క్ కోసం ఎవరైతే డెడికేట్ చేసి ఉంచుతారో, భగవంతుడి యొక్క పర్పస్ కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి లాస్ అనేది ఉండదు, వాళ్ళకి అన్లిమిటెడ్ వేస్లో భగవంతుడు రెసిప్రొకేట్ చేస్తాడు అని చెప్పి ఈ పాయింట్ మనకి ఏంటనమాట. అంటే ఎప్పుడు కూడా నాది నా వాళ్ళు అని చెప్పి అనుకుంటే అవన్నీ కూడా భగవంతుడు లాగేసుకుంటాడంట. ఎప్పుడైతే భగవంతుడి కోసం మనం అన్నీ సర్వ్ చేస్తామో, భగవంతుడి కోసం అన్నీ సరెండర్ చేస్తామో, అన్నిటినీ మనకి ఎక్కువ ప్రపోర్షన్స్లో మనకి ప్రసాదిస్తాడు అంట. సో ఈ విధంగా ఈ ఫిలాసాఫికల్ పాయింట్ని మనకి ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో భాగవతంలో 2-3 శ్లోకాలు ఉన్నాయి మనకి ఈ దుఃఖం గురించి, భౌతిక ప్రపంచంలో వాటి యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దుఃఖేషు ఏకతరేనాపి దైవభూతాత్మ హేతుషు జీవస్య న వ్యవచ్ఛేదత స్యాచ్చేత్ తత్తత్ ప్రతిక్రియ. జీవస్య ప్రతి ఒక్క జీవికి దుఃఖేషు ఏకతరేన, దుఃఖాలన్నీ కూడా చాలా కేటగిరీలో వస్తుంటాయంట. ఏ విధంగా కేటగిరీలు వస్తుంటే దీనికి కారణాలు ఏమయ్యా అంటే, ఎలాంటి కారణాలతో ఇతను దుఃఖం వస్తుందయ్యా అంటే, మనకి బాగా వర్షం పడినా మనకి కష్టమే, బాగా ఎండున్నా కష్టమే, చలి ఎక్కువైనా కష్టమే. ఇలాగా మనకి ఈ విధంగా దైవం అంటే ఆధ్యాత్మిక, దెన్ ఆది భౌతిక అంటే వేరే జీవుల నుంచి మనకి కష్టాలు వస్తుంటాయి. ఆధ్యాత్మిక మన శరీరం నుంచే మనకి కష్టం వస్తుంది, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 3 విధాలుగా కష్టాలు వస్తూనే ఉంటాయి. అంటే దీనివల్ల ఇవన్నీ ఏంటంటే నా వెచ్చేత, వాళ్ళు చేసే ఏ ప్రయత్నం కూడా వీటన్నిటి నుంచి సొల్యూషన్స్ అతి కష్టంగా ఉంది, దాని నుంచి మనం ఎండ బాగా ఎక్కువ ఉంది, దాని నుంచి ఉపశమనం పొందుదామని చెప్పి ఏదైనా ప్రయత్నం చేసినా సరే దాని నుంచి ఇంకొక ప్రాబ్లం వస్తుంటుంది మనకి. భౌతిక ప్రపంచంలో ఈ కష్టాలని ఎదుర్కోవడానికి మనకి చేసే ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ వాటి యొక్క రిజల్టెంట్ అనేది మనకి దుఃఖాన్ని ఇవ్వడానికి మనకి పెంచుతూ ఉంటాయంట.
నా వ్యతచ్ఛేద్, ఇవన్నీ కూడా ప్రకృతి నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాయి, వాటిని మనం అతిక్రమించలేము అని మనం ఎంత వాటిని కౌంటర్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే స్యాత్ తత్తత్ ప్రతిక్రియ, ఇవన్నీ కూడా వాటి యొక్క నియమాలని నిబంధనల్ని అవి పాటిస్తాయి, అవి నియమాలకి అతిక్రమించవు. భగవంతుడి యొక్క నియమాలకి ప్రకృతి యొక్క నియమాలని అవి మనం అతిక్రమించలేము అని చెప్తున్నారనమాట. అంటే ఇంకొక భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ అతని యొక్క ఫ్రెండ్స్కి, అతని యొక్క స్నేహితులకి మనకి భాగవత తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను చెప్తారనమాట. సుఖాయ దుఃఖ మోక్షాయ, ప్రతి ఒక్కరు కూడా సుఖం కోసం ప్రయత్నిస్తుంటాం, తర్వాత దుఃఖం నుంచి మోక్షాయ, దుఃఖం నుంచి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం. సంకల్ప, దానికోసం ఒక ఎండివర్ కూడా చేస్తుంటాం. ఇహ కర్మిన, మనుషులంతా కూడా ఈ ఎండివర్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. బట్ సదా వాళ్ళు చేసే ఈ ప్రయత్నంలో ఆప్నోతి ఇహాయ దుఃఖం, వాళ్ళు చేసే ప్రయత్నంలో ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే సుఖం కోసం వాళ్ళు ఎతుకుతారో దుఃఖం ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది, అప్రయత్నంగా దుఃఖం వచ్చేస్తుంది. ఏ రోజు నుంచి అయితే వాళ్ళు సుఖం కావాలి అని చెప్పి ప్రయత్నిస్తుంటారో దుఃఖం ఆటోమేటిక్గా ఎన్ఫోర్స్ చేయబడుతుంది. మీరు ఉన్నది ఉన్నట్టుగా బతుకుతుంటే ఏ ప్రాబ్లం లేదు. ఏ రోజు నుంచి అయితే నాకు ఎక్కువ కావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నామో, సుఖం ఎక్కువ కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఆ రోజు నుంచి దుఃఖం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. అది కాన్సెప్షన్ ఏంటయ్యా అంటే భౌతిక ప్రపంచంలో వేరియేషన్ కోసం అప్లై చేస్తే ఈ భౌతిక ప్రపంచం యొక్క డ్యుయాలిటీ మన పైన ఎన్ఫోర్స్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. సో మన యొక్క భక్తి యొక్క సిన్సియారిటీని, భగవంతుడి యొక్క తత్వాన్ని, మనకి ఇవన్నీ కూడా పాయింట్స్ ఏంటంటే మనలో ఒక సీరియస్నెస్ని మనకి ప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కూడా భాగవతం మనకి ఎలాబరేట్గా మనకి డిస్కస్ చేస్తూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఆయన దుఃఖం అనేది మనం అవాయిడ్ చేయలేము, అది వచ్చినప్పుడు లెట్ ఇట్ కమ్, ఐ షుడ్ నాట్ బి ది ప్రొయాక్టివ్ కాజ్ అని చెప్పి విదురుడు ఆలోచిస్తున్నాడు అనమాట. నేను ఒక కారణం అయి ఉండకూడదు, కాలమే కారణం అని దానికి వీళ్ళకి తెలియాల్సిన సమయంలో అది వచ్చి కాలానుసారం వాళ్ళే తెలుసుకొని వాళ్ళకి ఆ దుఃఖం రావాల్సింది అదే రానియండి, నేను ముందే చెప్పి వాళ్ళని అగ్రివేట్ ఎందుకు చేయాలి అని చెప్పి ఒక భావాన్ని మనకి ఈరోజు మనం అర్థం చేసుకున్నాము. సో రేపు మళ్ళీ ఫర్దర్ సిట్యువేషన్ ఉంటుంది. ఆయన వచ్చిన యాక్చువల్ పర్పస్ని, ఆయన ధృతరాష్ట్రుని ఏ విధంగా అతను టీచ్ అయిపోతున్నాడో ఇవన్నీ కూడా అతను ఫర్దర్గా మనకి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మనం. సో ప్రతిరోజు రిక్వెస్ట్ చేసినట్టే మనం శ్రీమద్ భాగవతాన్ని మనం చదివే విధానంలో కానీ, మనం అర్థం చేసుకునే విధానంలో కానీ, మనం ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం జపం చేయాలి. జపం చేస్తేనే కానీ మనకి భాగవతం యొక్క నిదర్శనం మనకు అర్థమవుతుంది. భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తపస్సు చేయాలి. మనం భగవంతుని అర్థం చేసుకోవాలంటే తపస్సు. ఈ కలియుగంలో తపస్సు ఏంటంటే హరినామ సంకీర్తన. సో స్వామివారి యొక్క నామంని జపం చేస్తూ మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకి ప్రోగ్రెస్ అవుతూ, ఆ విధంగా మనం భగవంతుడి యొక్క ఈ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ని, మన ఫిలసాఫీని మనం అర్థం చేసుకోవడానికి మనం అర్హత సంపాదించుకోవాలి. సో శ్రీమద్ భాగవతం కీ జయ, శిల ప్రభుపాద్ కీ జయ, తాయ్ గౌర్ ప్రేమానంద.